ఈరోజు టిఫిన్ ఏం చేస్తున్నావు? టిఫిన్ ఇది దాన్ని ఏమంటారు, అటుకుల పోహ చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు టీ తాగిందా? ఈరోజు సాటర్డే, అందరికీ హ్యాపీ సాటర్డే. నేనైతే ఈరోజు మా టిఫిన్ కోసమని అంటే బ్రేక్ఫాస్ట్కి ఇది చేస్తున్నా, అటుకుల పోహ చేస్తున్నా. పిల్లలు ఇంటి దగ్గరనే ఉంటున్నారు కదా, అందుకనే మార్నింగ్ మేము 4:30కి ఏమో లేచినాం. ఇవాళ మస్తు బట్టలు అంటే మస్తు బట్టలు ఉండే, ఆ బట్టలన్నీ ఉతికేసిన. బట్టలు ఉతికి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే కుకింగ్ స్టార్ట్ చేసిన. ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి ఎడిటింగ్ చేయాలి. ఇంకొక పని ఏంటంటే ఈరోజు మొన్న చనిపోయిన తమ్ముడు అని చెప్పిన కదా నేను, మొన్న చనిపోయిన తమ్ముడు డెడ్ బాడీ అయితే ఈరోజు వచ్చింది. ఇంకా ఈరోజు అక్కడ కొంచెం అక్కడికి కాసేపు వెళ్ళాలి, అదే పనులు ఉన్నాయి. ఇక మా ఆయననైతే ఇప్పుడు దినేసి వెళ్ళిందంటే ఫుల్ బిజీ అక్కడ. ఇక అయిపోయేంత వరకు, కార్యక్రమం అయిపోయేంత వరకు బిజీ ఉంటాడు. అవునా? బిజీయా? మిర్చి కూసినావు, ఉల్లిగడ్డ అటుకులు రెడీ. ఇగో అటుకుల పోహ వేయాలంటే ఫస్ట్ ఎల్లిపాయ ఉంటుంది కదా, ఎల్లిపాయలు నార్మల్గా ఎల్లిపాయలు ఇట్లనే వేయద్దు, కొంచెం కొంచెం దంచి వేసుకోవాలి, టేస్ట్ మంచిగా ఉంటాయి. ఇక ఇక కదా టైం అయితే నైట్ 2 గంటలకు వచ్చిందట తీసుకొచ్చేసరికి. విజయవాడ నుండి 4కో 5కో బయలుదేరిరట ఈవినింగ్. ఇక్కడికి వచ్చేసరికి 2 అయింది. అటు విజయవాడ సైడ్ రోడ్లు అవన్నీ మొన్న వర్షానికి బాగాలేవు కదా, రోడ్లు సరిగా లేవట. మీరు బ్రష్ చేసిర్రా? తమ్ముడు ఫోను నేను అప్పుడు అయిపోయిందా? కానీ ఇది అటుకులు అయిపోయిందా మమ్మీ చేయడం? అయిపోయింది. చూపెడు ఒకసారి. అట్లా తెల్ల ఉంది ఏంది? కలపద్దా? మొత్తం మిక్స్ చేయలే చేయాలి. కొంచెం అయితే మంచిగా తెలుస్తుంది. స్నానం చేయాలి, బట్టలు ఎండు ఉతికి వేయాలా. నాకు ఇలా కొంచెం మస్తు అన్ఈజీ ఉన్నది, కడుపు నొప్పింది, స్టమక్ పెయిన్ ఉన్నది, కొంచెం హెల్ప్ చేయండి.